ఆయన అవుతున్నారు. సంజయ్ గారు ఎలా అర్థం చేసుకోవాలి? గత 4 రోజులుగా అటు మనం చేస్తున్న ప్రకటనలు, పాకిస్తాన్ చేస్తున్న ప్రకటనలు అంటే గత 4 నెలలుగా పాకిస్తాన్ అన్ని రకాలుగా బలం పుంజుకుందని ఒకవైపు అంచనాలు, విశ్లేషణలు. ఒకవేళ ఎందుకు పాకిస్తాన్ కవింపు చర్యలకు దిగుతుందంటే ఎలా అర్థం చేసుకోవాలి? మన రాజ్నాథ్ సింగ్ కూడా ఈ సర్క్రిక్ అంశాన్ని ప్రస్తావించారు. ఏం జరగబోతోంది? ఏం లేదండి, పాకిస్తాన్ కి ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే కనుక కొంత ఇంటర్నేషనల్ రంగంలో కొద్దిగా ఓపెనింగ్ వచ్చింది. ఉదాహరణకి అమెరికాకి ఆర్మీ చీఫ్ దాదాపు 3 సార్లు, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ దాదాపు 3 సార్లు వెళ్ళటం జరిగింది. అంతేకాకుండా వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ షరీఫ్ కూడా అక్కడికి వెళ్ళటం జరిగింది. తర్వాత అమెరికా పాకిస్తాన్ మధ్య యాంటీ టెర్రరిజం కోఆపరేషన్ బాగా నడుస్తోంది అన్నట్టు అమెరికన్ మిలిటరీ లీడర్స్ కొంతమంది మాట్లాడటం నడిచిందండి. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో కనుక చూసుకున్నట్టయితే అంతర్జాతీయ రంగంలో సౌదీ అరేబియాకి పాకిస్తాన్ కి ఒక డిఫెన్స్ ప్యాక్ట్ కుదిరిందని వార్తలు వచ్చాయి. జాయింట్ స్టేట్మెంట్ లో పేర్కొనడం జరిగింది. ఎగ్జాక్ట్ గా డిఫెన్స్ ప్యాక్ట్ ఏంటి, దానిలో ఉన్న ఛాలెంజెస్ ఏంటి అన్న దాని మీద ఇంకా డీటెయిల్స్ బయటికి రాలేదు. కానీ సౌదీ అరేబియాకి తర్వాత పాకిస్తాన్ కి మధ్య జరుగుతున్న ఎప్పటి నుంచో మిలిటరీ కోఆపరేషన్ కొంతగా ఫార్మలైజ్ అయినట్టు కనబడుతోంది. ఇంకోవైపు చూసుకుంటే అదే సమయంలో అంతర్గతంగా పాకిస్తాన్ లో అలజడులు, గోలలు నడుస్తున్నాయండి. మనం చూసాం పాకిస్తాన్ గిల్గిట్ ప్రాంతంలో, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గిల్గిట్ ప్రాంతంలో ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున గొడవలు నడిచాయి. ఒక అగ్రిమెంట్ కి వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. అదొక నడుస్తూ ఉంటే మరో పక్కన అటు పష్తూన్స్ వాళ్ళు డిసప్పాయింట్మెంట్ వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. పాకిస్తాన్ చేసిన ఎయిర్ రైడ్స్ లో దాదాపు 30 మందికి పైగా పష్తూన్స్ చనిపోయినట్టు మనం వార్తలు వినటం జరిగిందండి. మనకి తెలిసిందే బలూచిస్తాన్ లో కూడా గొడవగా ఉంటుంది. సో అంతర్గతంగా రాజకీయ గందరగోళంగా ఉండటం వల్ల ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో కొంత సపోర్ట్ పెరిగినంత అనుకుంటున్న పాకిస్తాన్ ఆర్మీ ఈ మధ్య కాలంలో భారత్ పై కొద్దిగా అడ్వెంచరస్ గా అంటాం కదా ఇంగ్లీష్ లో, అంటే కవింపు చర్యలకు పాల్పడుతోందా అన్న అనుమానం వస్తోంది. అంతేకాకుండా వాళ్ళు చేసుకున్న ప్రాపగెండా, ఆపరేషన్ సింధూర్ మీద వాళ్ళు చేసుకున్న ప్రాపగెండా వాళ్లే నమ్మటం స్టార్ట్ చేసి పెద్ద ఎత్తున భారత్ ని దెబ్బతీయచ్చు అని అనుకుంటున్నారేమో తెలియదండి. అది కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే యూ బికమ్ విక్టిమ్ ఆఫ్ యువర్ ఓన్ ప్రాపగెండా. అంటే మనం ప్రాపగెండా స్టార్ట్ చేసిన తర్వాత ఆ ప్రాపగెండాని మనమే నమ్మటం మొదలెడతాం. ఒక్కొక్కసారి ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో పాకిస్తాన్ కి కూడా అదే అవుతుంది. ఉదాహరణకి పాకిస్తాన్ మిలిటరీ ఇండియన్ ఆర్మీ కంటే చాలా పెద్దది అని చెప్పడానికి పాకిస్తాన్ మిలిటరీలో ఏమంటూ ఉండేవాళ్ళు అంటే 1 పాకిస్తాన్ ఆర్మీ సోల్జర్ ఈజ్ ఈక్వల్ టు 10 ఇండియన్ సోల్జర్స్ అనేవాళ్ళు. ఇప్పుడు 1971 బిఫోర్ వరకు. ఒకసారి 1971 లో వాళ్ళ దేశం విడిపోయాక అలాంటి ప్రాపగాండా తగ్గించుకోవడం జరిగింది. ఈ మధ్య కాలంలో మళ్ళీ మనం చూస్తున్నాం వాళ్ళు పాకిస్తాన్ మిలిటరీ లీడర్షిప్ మాట్లాడే వైఖరి చూస్తూ ఉంటే కనుక మనం ఫస్ట్ 3 విమానాలు అన్నారు, తర్వాత 5 అన్నారు, తర్వాత 7 అంటున్నారు, అలా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒక్కసారి కూడా ఒకటి దానికి కూడా వాళ్ళు ఎవిడెన్స్ ఇవ్వడం జరగలేదు. మొన్న ఆపరేషన్ సింధూర్ లో అసలు మీరు ఎన్ని కూల్చారు అంటానికి ఎవిడెన్స్ లేకుండా మాట్లాడటం నడుస్తోంది. సో అది కూడా ఇంకో కారణం అయి ఉంటుందండి. ఇలా పలు కారణాలు ఉన్నాయి. ఒకటి, ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో వాళ్ళకు ఓపెనింగ్స్ పెరుగుతున్నాయి. 2, అంతర్గతంగా గందరగోళంగా ఉంది, ఆర్మీ పట్టుకోలిపోతుందా అన్న భయం ఉంది. 3, ఇటువంటి తరుణంలో వాళ్ళ ప్రాపగెండాను వాళ్ళు నడుపుకుని భారత్ ని ఒక బూచిగా చూపించి, ఒక శత్రువుగా చూపించి కొద్దిగా కవింపు చర్యలు చేసి పాకిస్తాన్ లో అంతర్గతంగా ఉన్న గొడవల్ని ఓవర్కమ్ అవటానికి ఇలా కూడా చేస్తూ ఉండొచ్చు. ఇలా పలు కారణాలు ఉండటం వల్ల ఈ మధ్య కాలంలో మనం పాకిస్తాన్ ఆర్మీ వైఖరిలో కొద్దిగా తేడా చూస్తున్నాం. సంజయ్ గారు, మొన్న రాజ్నాథ్ సింగ్ కానీ ఆర్మీ చీఫ్ కానీ ప్రస్తావించిన దాంట్లో సర్క్రిక్ అంశం తెర ముందుకు తెచ్చారు. అంటే ఈ సర్క్రిక్ సమీపంలో పాకిస్తాన్ కొంత కవింపు చర్యలకు పాల్పడడం, మనకి ఎగనెస్ట్ గా కొన్ని కార్యకలాపాలు చేస్తుంది అంటున్నారు. ఎలాంటి కార్యకలాపాలు చేస్తుంది, మళ్ళీ ఎందుకు అది ఇప్పుడు వార్తల్లోకి వచ్చినట్టు? అంటే సర్క్రిక్ దగ్గర సేనలు పాకిస్తాన్ మోహరించిందని, దానికి ప్రతిస్పందనగా మన వాళ్ళు కొన్ని ఫోర్సెస్ మూవ్ చేశారని తెలుస్తూ రిపోర్ట్స్ లో చూసామండి. అంతేకాదు మన డిఫెన్స్ మినిస్టరు, మిగతా వాళ్ళు కూడా ఇలా ఎక్స్ప్లిసిట్ గా చెప్తున్నారు అంటే నిజంగా ఒక థ్రెట్ ఆ ప్రాంతంలో ఉంది అన్నట్టు తెలుస్తుందండి. ఎందుకంటే డిఫెన్స్ మినిస్టర్ స్థాయి ఉన్నటువంటి మినిస్టర్స్ వాళ్ళు లేదా రాజకీయ నాయకులు అంత తేలిగ్గా మాట్లాడరండి ఇలాంటి విషయంలో. సో కాబట్టి అది సీరియస్ గానే తీసుకోవాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్ ఇలా విచిత్రంగా ఎందుకు ప్రవర్తిస్తోంది అంటే వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళకి ఒక విండో ఆఫ్ ఆపర్చునిటీ వచ్చింది అనుకుంటున్నారండి. ఒకటి, ఇండియా యుఎస్ రిలేషన్స్ ఈ మధ్య కాలంలో అంతగా బాలేవు. అంతేకాదు చైనాతో చూసుకుంటే చైనాతో మన రిలేషన్స్ ఇప్పుడిప్పుడే
నార్మలైజ్ కాలేదు, స్టెబిలైజ్ అవుతున్నాయి. అంటే కేవలం ఆ బార్డర్ దగ్గర ఇంకా పెద్ద ఎత్తున అటు ఇటు సేనలు మోహరించి ఉన్నాయి. అలానే వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ బాగాలేదు. సో ఇవన్నీ చూసుకుని తర్వాత టెర్రరిజం మీద పాకిస్తాన్ ని వ్యతిరేకించడం ఈ మధ్య కాలంలో కొద్దిగా తగ్గింది ప్రపంచ ప్లాట్ఫామ్స్ మీద. సో ఇవన్నీ చూసుకుని వాళ్ళకేదో అడ్వాంటేజ్ ఉన్నట్టు వాళ్ళు భావిస్తున్నారు. సో బహుశా అందుకోసం ఇలా చేస్తున్నారేమో అనుకోవాలి. ఇంకోటి ఏమిటంటే ఇందాక రమేష్ గారు వాళ్ళు చెప్పినట్టు కూడా క్లియర్ గా మనకి టాక్టికల్ అండ్ స్ట్రాటజిక్ అడ్వాంటేజెస్ రెండు ఉన్నాయండి. ఎందుకంటే మనం ఆపరేషన్ సింధూర్ కనుక తీసుకుంటే అదే సమయంలో చైనీస్ ఫోర్సెస్ ఇంతకు ముందు కూడా ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. సో ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా చైనీస్ ఫోర్సెస్ మన బార్డర్స్ మీదే ఉన్నాయండి. తర్వాత ఇంతకంటే చాలా సంక్లిష్టమైన సమయంలో మనం పాకిస్తాన్ ఎదుర్కోవటం జరిగింది ఇంతకు ముందు చాలా సార్లు కూడా. కార్గిల్ వార్ అప్పుడు యుద్ధం తీసుకోండి, మన జీడిపి బాగా తక్కువ, మన ఆర్థిక ప్రగతి తక్కువ. అంతకంటే ముందు మీరు 1990s లో పాకిస్తాన్ కశ్మీర్ లో పెద్ద ఎత్తున అలజడి జరిగినప్పుడు మన ఆర్థికంగా చాలా వెనకబడిన స్థితిలో ఉన్నాం. అంతేకాదు ఎకనామిక్ క్రైసిస్, IMF, వరల్డ్ బ్యాంక్ ఇట్లాంటి వాటి నుంచి లోన్ తెచ్చుకున్నాం. అటువంటి తరుణంలో కూడా మనం పాకిస్తాన్ కి ఏమీ తలొంచలటం జరగలేదు. అలాంటిది ఈరోజు చూసుకుంటే కశ్మీర్ లో ఏదో బయట నుంచి తెచ్చిన ఉగ్రవాదంతో టెర్రరిజం చేస్తున్నారే కానీ అంతర్గతంగా కశ్మీర్ లో టెర్రరిజం ఇంకా మళ్ళీ తిరిగి రాలేదండి. లార్జ్ పార్ట్స్ ఆఫ్ ఇండియా స్టేబుల్ టుడే, అంటే నక్సలిజం పూర్తిగా తుడిచివేయటం జరుగుతోంది. లార్జ్ పార్ట్స్ ఆఫ్ ఇండియా చాలా స్టేబుల్ గా ఉన్నాయి. అంతేకాదు ఇంతకు ముందుతో పోలిస్తే అంటే 1990s, 80s ఆ సమయంలో ఎప్పుడైతే కశ్మీర్ చాలా జటిలంగా అనిపించి దెబ్బతింటుందేమో కశ్మీర్ అన్న భయం ఉన్న సమయానికి చూసుకుంటే ఈ రోజు ఇండియాలో కమ్యూనల్ వైలెన్స్ అది బాగా తక్కువ అండి. లార్జ్ పార్ట్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియాలో ఇన్సర్జెన్సీ తగ్గిపోయింది. ఎక్సెప్ట్ మణిపూర్ లో కొద్దిగా గొడవ తప్పితే మిగతా నార్త్ ఈస్ట్ ఇండియా అంతా కూడా స్టేబుల్ గా ఉంది. సో పాకిస్తాన్ వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే కేవలం డొనాల్డ్ ట్రంప్ 2-3 మాటలు మాట్లాడటం వల్ల, లేదా డొనాల్డ్ ట్రంప్ భారత్ మీద ఎక్స్ట్రా టారిఫ్స్ వేయటం వల్ల వాళ్ళకి ఏదో అడ్వాంటేజ్ వస్తుంది అని అనుకుంటున్నారేమో. అది మాత్రం చాలా తప్పుడు క్యాలిక్యులేషన్ అవుతుందండి. ఇవాళ ఇట్లా మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్ రేపు పొద్దున ఇంకో విధంగా కూడా మాట్లాడచ్చు ఆయన, మనం ఏం చెప్పలేం కదా. సో డొనాల్డ్ ట్రంప్ చూసుకుని కనుక వీళ్ళు కొద్దిగా కవ్వింపు చర్యలకు పాల్పడి కొద్దిగా విచిత్రంగా ప్రవర్తించవచ్చు, లేదా భారత్ మీద ఒక చిన్న దాడి చేయొచ్చు అనుకుంటే కనుక వాళ్ళు చాలా తప్పు చేసినట్టే అవుతుందండి. ఇంకోటి, ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత మనం వాళ్ళ రేడార్ సిస్టమ్స్ కానివ్వండి, వాళ్ళ మిలిటరీ స్ట్రెంగ్త్ ఏంటో పూర్తిగా పసిగట్టగలిగాం. అంతేకాదు అసెస్ చేయగలిగాం. తర్వాత మన టాక్టిక్స్ కొన్ని వాళ్ళకి చూపించడం కూడా జరిగింది. మేము ఎలా మీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని ఛేదించుకుని ముందుకు వెళ్తాం అవన్నీ కూడా చూపించడం జరిగింది. అదే సమయంలో మన మిలిటరీ లీడర్ ఒక ఆయన టీవీలో ఏదో మాట్లాడుతూ చాలా మంచి పాయింట్ చెప్పారండి. ఏంటంటే మీరు ఇప్పుడు చూసిన టాక్టిక్స్ అన్ని కూడా ఇది కేవలం 5 to 6% మాత్రమే. మేము ఫ్యూచర్ లో పెద్దవారు వస్తే కనుక మేము వాడబోయే టాక్టిక్స్ ఇంకా చాలా ఉంటాయని ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ కి చెప్పడం జరిగింది. సో వాళ్ళు కనుక ఆర్మీ చీఫ్ కూడా సమయం పాటించాం ఆపరేషన్ సింధూర్ లో, నెక్స్ట్ ఆపరేషన్ సింధూర్ నెక్స్ట్ కూడా ఉంటుంది, ఇక్కడ నుంచి సమయం అనేది ఉండదు అని అన్నారు. అవునండి, అది క్లియర్ గా మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాం. ఏమిటంటే ఒకటి, టెర్రరిజం అన్నది, ఉగ్రవాదం అన్నది ఒక యుద్ధం కిందే చూస్తాము. దాన్ని మామూలుగా ఒక సివిలియన్ అన్రెస్ట్ కింద వాటి కింద చూడమని చెప్పడం జరిగింది. అంటే ఏంటి, మీరు ఉగ్రవాద చర్య పాల్గొంటే అది యుద్ధానికి నాంది పలికినట్టే అవుతుంది అని చెప్పడం జరిగింది. తర్వాత మన ఆర్మీ చీఫ్ కూడా చెప్పింది ఏమిటి, ఆపరేషన్ సింధూర్ వాటిల్లో మేము చాలా పేషెన్స్ డెమాన్స్ట్రేట్ చేయడం జరిగిందండి. మనం చూసాం కూడా అండి, ఫస్ట్ నైట్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్స్ జరిగినప్పుడు మనం వాళ్ళ మిలిటరీ ఇన్స్టాలేషన్స్ ని టార్గెట్ చేయలేదండి, కేవలం టెర్రరిస్ట్ క్యాంప్స్ ని టార్గెట్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు మనని టార్గెట్ చేసిన తర్వాత మనం టార్గెట్ చేయడం. ఈసారి కనుక మళ్ళీ ఎటువంటి గొడవలు జరిగినా మొట్టమొదటి మనం దెబ్బ వేసేది వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కానివ్వండి, మిలిటరీ ఇన్స్టలేషన్స్ కానివ్వండి. ఎర్లియర్ చూపించిన పేషెన్స్, తర్వాత ఆ డిస్క్రిమినేషన్ అంటాం, అంటే కేవలం ఏది కొట్టచ్చు ఏది కొట్టకూడదు అన్న ఒక ఫ్రేమ్ వర్క్ ఏదైతే పెట్టామో అది కూడా ఈసారి ఉండదు అన్నట్టు ఇండైరెక్ట్ గా చెప్పడం జరిగిందండి. దురదృష్టకరం, మన బార్డర్ మీద ఇట్లాంటి ఒక విచిత్రమైన పార్టీ, ఒక విచిత్రమైన మిలిటరీ లీడర్షిప్ ఉంది. ప్రజలకి ఏం కావాలి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అన్న దాంతో సంబంధం లేకుండా వాళ్ళ పరిపాలన పటిష్టపరచుకోవడానికి ఇంత పెద్ద ఎత్తున ఇట్లాంటి దుర్మార్గపు చుట్టుపక్కల దేశాలతో, అంతే కాదు ఆఫ్ఘనిస్తాన్ తో కూడా వాళ్ళ గొడవ అలానే ఉంది. మనం అనుకున్నాం కూడా, ఆఫ్ఘన్ ఫారెన్ మినిస్టర్ కూడా ఇటు రావటం జరుగుతుందండి.